కొన్ని స్టాక్స్ అనేది ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఫిల్టర్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో మనం చూసుకున్నది కొన్ని స్టాక్స్ అనేది యాడ్ చేసాం. ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రస్తుతానికి 1,162,000 రూపాయలు అనేది వర్చువల్గా ఇన్వెస్ట్ చేసాం. వెరాజ్ ఏంటంటే 1.17% అనేది ఓవరాల్ ప్రాఫిట్ ఉంది. దాంట్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి టాప్ గెయినింగ్ స్టాక్స్ జొమాటో అండ్ టీసీఎస్. జొమాటో అయితే 13.8% అనేది గెయిన్ అయింది. వెరాజ్ హైయెస్ట్ లాస్ వచ్చేసరికి గ్లాండ్ ఫార్మా 4% డ్రాప్లో ఉంది. అండ్ ఆస్ట్రా మైక్రోవేవ్ 3.35% అనేది మనకి లాస్లో ఉంది. ఓవరాల్గా ప్రాఫిట్ అనేది చూసుకుంటే జొమాటో అండ్ టీసీఎస్ కనిపిస్తున్నాయి. మొత్తం 11 స్టాక్స్లో ఫ్రెండ్స్ మనకి 7 స్టాక్స్ అనేది పర్ఫామ్ చేస్తున్నాయి. 4 ఏంటంటే ప్రస్తుతం లాస్లో ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే మనం సార్ట్అవుట్ చేసుకున్న స్టాక్స్లో ఫస్ట్ది వచ్చేసరికి టాటా స్టీల్ మెటల్ స్పేస్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, నిన్న ఒకరోజు జొమాటో అంత స్ట్రాంగ్గా పెరిగింది 13%. ఓకే, దట్స్ గుడ్, ఆల్రెడీ యాడ్ చేసేసాం. సో ఫ్రెండ్స్, మెటల్ స్పేస్లో 3 స్టాక్స్ అనేవి ప్రస్తుతం వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి జిందాల్ స్టీల్ అండ్ పవర్ వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్ దగ్గర ట్రేడింగ్ అనేది అవుతుంది. 500 ఆడ్ లెవెల్స్ అనేది 500 ఆడ్ లెవెల్స్ దగ్గర బ్రేక్అవుట్ జరిగితే మనకేంటంటే ఫర్దర్గా ఆల్ టైమ్ హై కూడా హిట్ అవ్వచ్చు. దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ జిందాల్ స్టీల్. ప్రస్తుతానికి 503 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని ఏం చేద్దామంటే దీంట్లో కూడా 10,000 అనేది మనం కార్పస్ అనేది డిప్లాయ్ చేద్దాం. డివైడెడ్ బై 503 రూపాయల దగ్గర చూస్తే అప్రాక్సిమేట్లీ అంటే 19.8, అంటే రఫ్గా మనం 20 స్టాక్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో. సో ట్రాన్సాక్షన్ అనేది యాడ్ చేద్దాం. జిందాల్ స్టీల్ జిందాల్ స్టీల్ క్వాంటిటీ వచ్చేసరికి 20 ఫ్రెండ్స్. రఫ్గా ప్రైస్ వచ్చేసరికి 583, కరెక్టా? సారీ, 503. ట్రాన్సాక్షన్ అనేది యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవి వర్చువల్గా మనం యాడ్ చేసుకుంటున్న స్టాక్స్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి గోద్రేజ్ ప్రాపర్టీస్. యాక్చువల్ గోద్రేజ్ ప్రాపర్టీస్ మనం ఎంతోముందు డిస్కస్ చేసుకున్నాం. ప్రస్తుతం అయితే టెంపరీగా బోటం అనేది క్రియేట్ చేస్తుంది. బట్ ఎనీ హౌ ఏంటంటే ఇట్స్ అ వాల్యూ ఇన్వెస్టింగ్. ఒకవేళ బిగ్ టర్మ్స్ మాట్లాడుకుంటే రెసిషన్ కానీ అవి ఇవి అంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ ట్రబుల్కి వెళ్తుంది. బట్ వెరాజ్ ఏంటంటే మనం ప్రైస్ యాక్షన్ అండ్ వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది అబ్జర్వ్ చేస్తే ప్రైస్ యాక్షన్లో ఏంటంటే ఇక్కడ చూడండి, మండే 7th నవంబర్ వీక్ వచ్చేసరికి చాలాసేపు 1 2 3 4 5 6 7 7 35 అంటే 7 వారాలు మనకేంటంటే దగ్గర కన్సోలిడేషన్ తీసుకుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కూడా బ్యూటిఫుల్ రిజెక్షన్ క్యాండిల్ రావడం జరిగింది. సో జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద టెక్నికల్ ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ దగ్గర ఏంటంటే మనకి స్ట్రాంగ్గా మూవ్ అవచ్చు. అట్లీస్ట్ ఏంటంటే మనకి 1385 1390 అనేది మనకి రూమ్ ఉంది అప్ సైడ్ వెళ్ళటానికి. ఓకే, దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే డబుల్ బోటం అనేది క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. ఓకే, ఈ ప్రైస్ దగ్గర మనం అబ్జర్వ్ చేసుకుంటే 1150 దగ్గర అయితే కొంత వాల్యూ బయింగ్ అనేది జరుగుతుంది. మల్టిపుల్ టైమ్స్ అనేది లెవెల్ని రిజెక్ట్ చేసింది. బట్ ఎనీ హౌ ఏంటంటే ఇట్స్ డౌన్ ట్రెండ్ స్టాక్. ఓకే, ఒకవేళ కిందకి వెళ్ళిన నో ఇష్యూ, వీ విల్ ట్రై టు యావరేజ్ అనమాట. దట్ ఈస్ ద ఫండా ఓవర్ హియర్. ఎందుకంటే మనం బై చేస్తుందే బోటం అని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవి వీక్ స్టాక్స్ యాజ్ ఆఫ్ నౌ. బట్ వాల్యూ అనేది మనం ఐడెంటిఫై చేసి బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. సో 1310 అంటే 1310 దాటిందంటే అక్కడ నుంచి సక్సెస్ఫుల్గా another 100 పాయింట్స్. బట్ మన టార్గెట్ అయితే 100 పాయింట్స్ 50 పాయింట్స్ కదా, బిగ్గర్ పిక్చర్లో దీన్ని చూడటానికి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎనీహౌ గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది ప్రస్తుతానికి 1308 దగ్గర ఉంది. దాన్ని కూడా 10,000 బేస్ చేసుకొని యాట్ ద ట్రాన్సాక్షన్. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఓకే 1293 దగ్గర ట్రేడ్ అవుతుంది. 1293 దగ్గర ట్రేడ్ అవుతుంది. వేరేజ్ క్వాంటిటీ అనేది దీంట్లో కూడా ఫ్రెండ్స్ మనకి 10,000 అనేది డిప్లాయ్ చేయబోతున్నాం. 10,000 డివైడెడ్ బై 1293 అనేది వేస్తే మనకి దగ్గర 7.7 వస్తుంది ఫ్రెండ్స్. వేరేజ్ అంటే వాల్యూ ఇన్వెస్టింగ్ కాబట్టి ఒకటి ఎక్కువైనా పర్లేదు, 8 షేర్స్ అనేది మనం యాడ్ చేద్దాం. ఓకే, ట్రాన్సాక్షన్ యాడ్ సక్సెస్ఫుల్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి టాటా స్టీల్ అండ్
ఇది హిందుస్థాన్ కాపర్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది మెటల్ స్పేస్ నుంచి. ఫ్రెండ్స్ మనకి ఈ లెవెల్ దగ్గర అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఏదైతే ఉందో ఇక్కడ మార్కెట్ అనేది ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, అక్కడ నుంచి బ్రేక్ డౌన్ జరిగింది, కొద్దిగా నారో రేంజ్ అనేది క్రియేట్ చేసింది, కన్సల్టేషన్ నుంచి బయటికి రావడం జరిగింది. వెరేజ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఇది ఒక స్ట్రాంగ్ మూవ్ అనిపించింది. ఓకే, అండ్ మనం ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే ఇక్కడ అప్రాక్సిమేట్ ట్రెండ్ లైన్ దగ్గర ఇది ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం అండ్ థర్డ్ టైం అయితే అటెంప్ట్ చేసింది. బట్ ఎనీ హౌ ఏంటంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ మూవ్ అప్ సైడ్, దాని తర్వాత ఒక ఫ్లాగ్ నుంచి బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో కొద్దిగా జూమ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో, అండ్ దాని తర్వాత రిట్రేస్మెంట్ అనేది కనిపించి స్లోగా ఆ బేస్ అయితే క్రియేట్ చేసింది 100 ఆడ్ లెవెల్స్ దగ్గర అప్రాక్సిమేట్లీ. అండ్ అగైన్ ఏంటంటే దిస్ ద బ్యూటిఫుల్ క్యాండిల్ అండ్ మెటల్ స్పేస్ కూడా కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. కాబట్టి అబౌట్ దిస్ బ్రేక్అవుట్ లెవెల్ ఏంటంటే మనకి 114, ఓకే ఆ లెవెల్ అయినా 114 ఒకసారి హారిజెంటల్గా మార్క్ చేసుకుందాం. 115, 118 అనుకోవచ్చు. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే మనకి ఫర్దర్గా ఒక నెగిటివ్ సెంటిమెంట్ నుంచి పాజిటివ్ సెంటిమెంట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. అగైన్ ఈ స్టాక్స్ కూడా మనం ఏంటంటే యాడ్ చేసుకుందాం వర్చువల్గా. అండ్ యాడ్ ట్రాన్సాక్షన్ ఎవ్రీ స్టాక్లో కూడా ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఒక 10,000 అనేది ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. వెరాజ్ ఫ్రెండ్స్ ప్రైస్ వచ్చేసరికి 114 ఉంది ప్రస్తుతానికి. అండ్ క్వాంటిటీ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 10,000 అనేది దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేద్దాం. 10,000 డివైడెడ్ బై 114, 87, 88 రఫ్గా మన క్వాంటిటీ అనేది దీంట్లో తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, యాడ్ ద ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ యాడెడ్. అండ్ నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే టాటా స్టీల్ మెటల్ స్పేస్లో టాటా స్టీల్ కూడా ఒక బోటమ్ నుంచి అయితే 90 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది, అక్కడ 113కి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది. రిట్రేస్ తర్వాత కొద్దిగా స్ట్రగుల్ అయింది ఫ్రెండ్స్. ఒక స్ట్రగుల్ అయిన తర్వాత మనకేంటంటే అగైన్ మార్కెట్ అనేది రైజ్ అవడానికి ట్రై చేస్తుంది. ఈ లెవెల్ దగ్గర మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చూడండి, ఇది ఒక బెల్ట్ హోల్డ్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, ఆ రెసిస్టెన్స్ నుంచి బయటకు వచ్చింది స్టాక్ అనేది. ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ అయితే బాగుండేది. ఎనీహౌ ఏంటంటే మనకి ఫర్దర్గా 120, 125 అనేది అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ లైన్ అనేది కనిపిస్తుంది. సో ఈ లెవెల్ దగ్గర మళ్ళీ చూద్దాం, రీఅసెస్ చేద్దాం ఈ పాయింట్ అనేది. ప్రస్తుతానికి అయితే మనకు పాజిటివ్గా వెళ్ళడానికి స్కోప్ అయితే మెటల్ స్పేస్ నుంచి టాటా స్టీల్ కూడా కనిపిస్తుంది. సో టాటా స్టీల్ కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్లో హెల్ప్ చేస్తాయి. ఓకే, సో 1-2 అట్లీస్ట్ 20-30% ఆఫ్ ద స్టాక్స్ మేబీ అవుట్ పర్ఫామ్ చేసిన చాలు మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్ ప్రైస్ వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి 108 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ క్వాంటిటీ వచ్చేసరికి దీంట్లో కూడా మనం వర్చువల్గా 10,000 అనేది ఇన్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. 10,000 డివైడెడ్ బై 108 అప్రాక్సిమేట్గా 92 షేర్స్ అనేవి మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో 92 షేర్స్ అనేది యాడ్ చేసుకున్నాం. This is our virtual portfolio friends, it's not real. Okay, whereas I have confidence about my portfolio, so I am trying to build something and చూద్దాం how it is going to perform. అండ్ ఏంటంటే దీంట్లో బ్రేక్అవుట్ స్టాక్స్ ఉన్నాయి, ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్నాం. రిలయన్స్ కానీ టీసీఎస్ కానీ యాడ్ చేసుకున్నాం. వేరేజ్ ఏంటంటే మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే మెటల్స్ కొద్దిగా షైన్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ మెటల్ స్పేస్ నుంచి మనం 2-3 స్టాక్స్ అనేది యాడ్ చేసుకున్నాం. ఎనీహౌ ఏంటంటే ప్రైస్ యాక్షన్ మనకి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. డిప్ బైలో గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది యాడ్ చేసాం. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్ నైకా కూడా చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఓకే, నైకా ఫ్యాషన్స్ ఐ థింక్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న వీక్లీ టైం ఫ్రేమ్లో యాక్చువల్గా ఇది ఏంటంటే స్ప్లిట్ అయింది. ఓకేనా, సో ఈ పాయింట్ దగ్గర అనుకున్నాం ఇది స్ట్రాంగ్ బయర్స్ ఫుట్ ప్రింట్ అనే వీడియో చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, బయర్స్ యొక్క ఫుట్ ప్రింట్ వాల్యూ బయింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను బై చేస్తున్నారు. బట్ ఎనీ హౌ ఛాన్సెస్ ఉన్నాయి కిందకి రావడానికి అని చెప్పేసి. బట్ అగైన్ ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ పైన కన్నా బై చేస్తుంటే దట్ విల్ బీ వెరీ వెరీ బ్యూటిఫుల్. బట్ ఎనీ హౌ ఏంటంటే దీంట్లో కూడా కొద్దిగా ఇన్వెస్టింగ్ అనేది చేద్దాం, నథింగ్ రాంగ్. నైకా ఫ్యాషన్స్ కూడా అంతా స్ట్రాంగ్ వాల్యూమ్స్ అనేది వచ్చినాయి. సెల్లింగ్ చేసి డైలీలో పెద్ద పెద్ద క్యాండిల్స్ ఏం లేవు, బట్ అగ్రెసివ్ ఎగ్జిట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఐ మీన్ షేక్అవుట్ అంటాం, షేక్అవుట్ జరిగింది. దాని తర్వాత కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆల్ టుగెదర్ ఏంటంటే 195 లెవెల్స్ అయితే వెరీ గుడ్. బట్ ఎనీ హౌ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, నైకా కూడా ఒక రవ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, యాడ్ ట్రాన్సాక్షన్
ఎందుకంటే మనకి అక్కడ హ్యూజ్ వాల్యూమ్స్ అనేది వీడియో అనేది చేసుకున్నాం ఆల్రెడీ నైకా గురించి ఇది అండ్ గ్లాండ్ ఫార్మా గురించి ఒక వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ క్వాంటిటీ వచ్చేసరికి ప్రస్తుతం మన దగ్గరికి 200 ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మనకి 208 50 క్వాంటిటీ 45 అలా వస్తాయి. 10,000 డివైడెడ్ బై 208 48 క్వాంటిటీ 208 ప్రైస్. ఓకే 48 క్వాంటిటీ అనేది నైకా ఫ్యాషన్స్ కూడా యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఓకే దీస్ ఆర్ ద స్టాక్స్ ఏంటంటే మనం ప్రస్తుతానికి యాడ్ చేసి పెట్టుకున్నాం. అండ్ కొన్ని స్టాక్స్ అయితే పర్ఫామ్ చేస్తున్నాయి, బట్ ఆల్ టుగెదర్ ఏంటంటే మనం ప్రస్తుతం న్యూట్రల్గా ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది. ఓకే సో చూద్దాం ఫ్రెండ్స్, మనం వర్చువల్గా ఇన్వెస్ట్ చేసింది ఏంటంటే 1,51,000 మన పోర్ట్ఫోలియోలో. మన మ్యాక్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక 30 స్టాక్స్ అనేది యాడ్ చేసుకుందాం, డైవర్సిఫికేషన్ చేసుకుందాం. ఓకే ఎనీహౌ ఏంటంటే మనకి ఎగ్జిట్ రూల్స్ కూడా పెట్టుకుందాం. ఎగ్జిట్ రూల్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100% రిటర్న్ అనేది వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, ఎగ్జిట్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100% రిటర్న్ అనేది వచ్చిందంటే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 100% రిటర్న్ అనేది ఒక స్టాక్లో వస్తే దాంట్లో సపోజు 50 స్టాక్స్ అనేవి ఉంటే మనం ఏం చేద్దామంటే దీంట్లో 25 స్టాక్స్ అనేది ఎగ్జిట్ అయిపోదాం. మనకి 100% రిటర్న్ వచ్చింది. ఓకే అంటే కాయకి కాయ అంటారు కదా, అంటే ₹1 ఇన్వెస్ట్ చేస్తే ₹1 లాభం వచ్చేసింది. 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి మనం ఏంటంటే 25 అనేది ఎగ్జిట్ అయిపోదాం, నెక్స్ట్ 25 అనేది హోల్డ్ చేద్దాం, లెట్ ఇట్ రన్ అనమాట. ఎందుకంటే విన్నర్స్ని రన్ అవనిద్దాము. ఓకేనా. సో లూజర్స్ ఏమన్నా ఉంటే రీఎస్ఎస్ అనేది చేద్దాం, తగ్గించటమా లేకపోతే యావరేజ్ చేయటమా అని చెప్పేసి. ఎనీహౌ ఏంటంటే ఇట్స్ నాట్ నెసరీ మనం ఏదైతే వర్చువల్ పోర్ట్ఫోలియో డిజైన్ చేస్తున్నామో మనం బై చేసిందే బోటం అని చెప్పలేము, ఎందుకంటే అవి వీక్ స్టాక్స్ ప్రస్తుతానికి. ఐ మీన్ ఏంటంటే ట్రెండింగ్ డౌన్. ఓకే ఎనీహౌ ఏంటంటే బిగ్ షేక్అవుట్ క్యాండిల్స్ కూడా డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే అవేర్ ఆఫ్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక ఐడియా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఎనీహౌ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే వన్స్ థింగ్స్ చేంజ్ అయినప్పుడు వెరీ గుడ్ బ్యూటిఫుల్ రిటర్న్, ఎక్స్పోనెన్షియల్ రిటర్న్ అనేది మనం చూడగలం వయా అవర్ పోర్ట్ఫోలియో. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఏ స్టాక్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా వాటిని కూడా మనం రీఅసెస్ చేద్దాం. ఒకవేళ వాల్యూ అనేది అనిపిస్తే వాటి గురించి డిస్కస్ చేసి మన పోర్ట్ఫోలియోలో కూడా యాడ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.